ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనములో 27వ సూత్రంలో ఉన్నాం. సూత్రం ఏంటంటే, కర్మణి విరోధ ఇతి చేత్ నానేక ప్రతిపత్తేర్ దర్శనాత్. గత సూత్రాలలో అంగుష్ట మాత్ర అంటే మన బొటన వ్రేలు అంతా ఒక హృదయం ఉంది, అందులో పరమాత్మని యొక్క సాక్షాత్కారం జీవుడు చేసుకుంటాడు అని తెలుసుకునే ప్రయత్నం చేశాం. కానీ అలా పరమాత్ముడు హృదయమున గల అంగుష్ట మాత్ర అంటే ఆ స్థానాన్ని మనం సీమితం చేస్తే పరమాత్ముడు ఏకదేశి అవుతాడు అనే అంశం కూడా అక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము. అంటే కాదు, పరబ్రహ్మ లోపల వెలుపల అంతటా ఉంటాడు. అది జీవునికి చెప్పబడింది. జీవుని సౌకర్యానికి నువ్వు అతనిని ఎక్కడ దర్శించుకోగలుగుతావో అని చెప్పబడింది అని కొంత తెలుసుకునే ప్రయత్నం చేశాం. అయితే సరే, ఒప్పుకుంటున్నారు. ఏమని? మీరు బ్రహ్మ సర్వవ్యాపకుడు అంటున్నారు. సర్వవ్యాపకుడు అన్నప్పుడు మీకు లౌక్యమైన పాత్ర ద్వారా చెప్తా. ఇప్పుడు మనము మన గదిని శుభ్రం చేస్తాం. గది పెద్దగా ఉండాలా, మనం పెద్దగా ఉండాలా? అక్కడ శుద్ధి జరగాలి అంటే, ఆ పని జరగాలి అంటే ఏది చిన్నగా ఉండాలి, ఏది పెద్దగా ఉండాలి? ఏమైంది అరుణక్కయ్య, విజయత్తమ్మ, ఇంతమంది ఉన్నారు, సమాధానం. గది పెద్దగానే ఉంటుంది కదా మాతాజీ, మనం చిన్నగా ఉంటాం. చిన్నగా ఉండాలి. మనం చిన్నగా ఉంటేనే గదిలో తిరగగలుగుతాం కదా. గదిలాగే మనం పెద్దగా ఉన్నాం అనుకో, అక్కడ శుద్ధి కార్యం జరుగుతుందా? జరగదు. జరగదు. అప్పుడప్పుడు మనం పాకశాలల్లో కూడా అంటూ ఉంటాం, కిచెన్ చాలా చిన్నగా ఉండేసరికి వంట కష్టమైంది, ఇద్దరం ముగ్గురం నిలబడలేకపోతున్నాం. అలా మనం చర్చించుకుంటామా లేదా? చర్చించుకుంటాం. మీకు లోకమైన ఎగ్జాంపుల్తో అర్థం చేస్తున్నా. మరి ఇప్పుడు బ్రహ్మ పని చెయ్యాలి అంటే సృష్టి పెద్దగా ఉండాలా, బ్రహ్మ పెద్దగా ఉండాలా? సృష్టి పెద్దగా ఉండాలి. మరి సృష్టి పెద్దగా ఉండాలి అంటే సృష్టి సర్వవ్యాపకం అవుతుంది, బ్రహ్మ ఏమైంది? బ్రహ్మ సూక్ష్మం ఉంటే అన్నింటిలోకి వెళ్ళగలడు కదా అని ఆ విధంగా. ఓకే అర్ణక్కయ్య, ఇక్కడ ప్రశ్న చర్చించుకుంటున్నాం మనం. ఇప్పుడు మీరేమన్నారు? గది పెద్దగా ఉండి మనం తక్కువ ప్లేస్ తీసుకుంటేనే మనం అక్కడ భ్రమించి శుద్ధి చేసుకుంటాం. అలాగే పరమాత్ముడు కూడా పని చేయాలి అంటే సృష్టి పెద్దగా ఉండాలి, బ్రహ్మ చిన్నగా ఉండాలి. మరి అన్నప్పుడు కార్యరూప అంటే జగత్తు సర్వవ్యాపకం అవుతుంది, పరమాత్ముడు
వ్యాపకుడు అవుతాడు. ఇక్కడ ఏకదేశి అవుతాడు. పరమాత్ముడు ఏకదేశి అవుతాడు. చాలా జాగ్రత్తగా సిద్ధాంతాన్ని ఎక్కించుకోండి. అర్థమైందా? కార్యరూప జగత్తేమో పెద్దగా ఉన్నట్టు అవుతుంది, అందుకనే పరమాత్ముడు అక్కడ అన్ని పనులు చెయ్యగలుగుతాడు. అంటే ఆ జగత్తున కంటే పరమాత్ముడే ఏకదేశి కదా అని ఒక ప్రశ్న. అయితే అటుల కాదు, నువ్వు అలా ఎలా అంటావు? కార్యరూప జగత్తే వైశాల్యముతో ఉండాలి, బ్రహ్మ కాదు అని అంటున్నావు. ఇప్పుడు ఇంకా లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనము స్వప్నములో కానీ లేదా ఎప్పుడైనా ఒక ఏకాంతము దొరికినప్పుడు మనలో ఉన్నటువంటి ఆలోచనలు, ఆ భవనాలు, మనం చేస్తున్న యోజన మనకంటే పెద్దగా ఉంటుందా, మనకంటే చిన్నగా ఉంటుందా? యోచన పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మీరు ధ్యానం చేసుకుందాం అన్నప్పుడు కూడా అనేక రకాల చిత్రాలు, దృశ్యాలు, ఎన్నో క్రియలు జరుగుతూ ఉంటవి. అవన్నీ ఒక సూక్ష్మమైన మనస్సులో జరుగుతున్నవి, కానీ మీరు చేస్తున్నంత పెద్ద యోజనతో కూడుకున్న భవనం మీ మస్తిష్కమున లేదు. అర్థమైందా? అది మీ సంకల్ప శక్తితో యోజనలు మీ మనస్సులో ఉన్నవి. అంటే స్థానాన్ని ఆక్రమించడం లేదు. మీ యొక్క యోజన, మీకు స్వప్నంలో కనబడుతున్న దృశ్యాలు, భవనాలు, ఇవన్నీ కూడా అక్కడ ఆకారములో లేవు. కేవలము అవి మీ స్వప్నములో ఆకారముగా ఉన్నవి. నిజంగా ఇప్పుడు మీరు ఒక పెద్ద విమానంలో ఎక్కి ఎక్కడికో వెళ్తున్నట్టుగా, మరి వెళ్ళాలి అంటే దానికి రోడ్డు ఉండాలి, ఎయిర్పోర్ట్ ఉండాలి, ఎయిర్పోర్ట్ లో పైలట్ ఉండాలి. ఇవన్నీ మీ స్వప్నంలో ఇంతమంది ఉన్నారా మీరు కలలు కంటున్నప్పుడు? లేదు. అంటే అక్కడ దృశ్యం ఉంది, కానీ నిజముగా ఆ దృశ్యము రూపవంతముతో కూడుకున్న ఆకార రూప వస్తువులో లేదు. సిద్ధాంతం అర్థమవుతుందో ఇంకా కన్ఫ్యూజన్ అవుతున్నారు? అర్థమైంది కదా? అటులనే అంటే మనం ఉన్నటువంటి మన మస్తిష్క భాగమున నిరంతరము జరుగుతున్నటువంటి ఏవైతే యోజనలు ఉన్నాయో, వృక్షాలు, నదులు, పర్వతాలు, వివిధ సృష్టి కార్యరూప భవనాలు, ఇవన్నీ మనకు స్వప్నములో కానీ లేదా నార్మల్గా మనం ఏకాంతంలో కూర్చున్నప్పుడు కానీ ఇవన్నీ మనకు అగుపడుతూ ఉంటాయి. నిజంగా అవి మన మనస్సులో ఆ బిల్డింగ్లు ఉన్నాయా? అలాంటి విమానం మన మనస్సులో ఉందా? లేదు. కానీ అన్ని కూడా ఆలోచనాత్మకంగా అక్కడ ఉన్నవి. అంటే ఇప్పుడు విమానం రాగానే మన మనస్సు విమానం కంటే పెద్దగా అవుతాయి. అప్పుడు మనం ఎక్కడ ఉంటాం? మన తల ఉండాలి కదా. అంటే మానవుడికే మానవ శరీరములో ఉన్నప్పుడు బుద్ధిలో ఎంతో వైశాల్యముతో కూడుకున్న యోజనలు ఉంటవి. ఆ యోజన ప్రకారమే మానవుడు కార్యరూప జగత్తున జీవనాన్ని కొనసాగించుకుంటుంది. అర్థమవుతుందో? సిద్ధాంతం ఆడనిపిస్తుంది. అర్థమైంది? మనము కూర్చున్నప్పుడు ఏవైతే మన బుద్ధిలో, మన మనస్సులో అనేక రకాలుగా ఆలోచిస్తాం. చివరికి మీకు ఇంకా అర్థం కావాలి అంటే, ఒక శుభకార్యానికి వెళ్ళాలి అంటే మీరు ఆ చీర రంగు కూడా మీరు ఆలోచిస్తారు. నిజముగా ఆ రంగు మీ మనస్సులో ఉందా? చెప్పండి. ఆ రంగు అనేది ఏదైతే ఉంటుందో అది ప్రమాణములో మీ మనస్సులో ఉందా లేదా ఊహలో ఉందా?
ఊహలో ఉంది. మీరు ఏదైతే వస్త్రం ధరించాలనుకున్నారో ఆ వస్త్రం మొత్తం మీ మనస్సులో ఉందా? లేదు. ఊహలో ఉంది. అంటే కేవలం అక్కడ అంతకు పూర్వము చూసినటువంటి ఆ వస్త్రం యొక్క దృశ్యము, ఆ రంగు, అది మనకి ఎంత హాయినిస్తుంది. మనం వెళ్తున్న శుభకార్యానికి, అక్కడ ఉన్నటువంటి ఆ సభ్య సమాజానికి ఇది హైలైట్ కాకుండా, మరీ క్రిందికి కాకుండా అంటే సోబర్గా ఉంటుంది. ఇవన్నీ కూడా యోజనలు మనస్సులో జరుగుతున్నవి. జరిగినంత మాత్రాన అక్కడ శబ్దాలు ఉన్నట్టు, రంగు ఉన్నట్టు, వస్త్రం ఉన్నట్టు, ఆభరణం ఉన్నట్టు కాదు కదా. కాదు. అంటే అక్కడ మనం మనస్సులో వేల కొలది యోజనలు చేసుకుంటాం. వాటన్నింటికి కూడా అక్కడ ప్లేస్ ఉందా? లేదు. లేదు. కానీ ఆ మనస్సులో చేసుకున్నటువంటి యోజన ప్రాక్టికల్ రావాలి అంటే ఇక్కడ ఆ వస్తువు ఉంది. అది ఎక్కడుంది వస్తువు? కార్యరూప జగత్తులో ఉంది. మన మనస్సులో యోజనలు మాత్రమే ఉన్నవి. అంటే ఇప్పుడు కార్యరూప జగత్తున మనం వస్త్రం కట్టుకుంటున్నంత మాత్రాన, ఆభరణాలు ధరించుకుంటున్న మాత్రాన అవి మనకంటే శక్తివంతం అవుతాయా? కావు కదా. మనం ఎన్ని నగలు వేసుకున్నా, ఎన్ని వస్త్రాలు వేసుకున్నా, ఎటువంటి వాహనములో తిరిగినా అవి మనకంటే శక్తివంతము మనమే గొప్ప వాళ్ళం. అర్థమైందా? అటులనే ఈ కార్యరూప జగత్తు యొక్క యోజన పరమాత్ముడు తన సామర్థ్యముతో తన మస్తిష్క భాగమున, అంటే తనలో అనంతమైన యోజనలు చేసుకుంటాడు. ఆ యోజన ప్రకారమే ఈ కార్యరూప జగత్తు కనబడుతుంది. అంత మాత్రాన కార్యరూప జగత్తు భగవంతుని కంటే గొప్పది కాదు. అర్థమైందా? సిద్ధాంతము ఇంకా కష్టంగా ఉందా? ఈ కార్యరూప జగత్తు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా పరమాత్మునితో సమానము కాలేదు అన్నాక ఇంకొక ప్రశ్న ఉంది అక్కడ. ఇప్పుడు మనము సాంఖ్య దర్శనం విన్నప్పుడు తత్సన్నిధానాత్ అధిష్టాత్రిత్వం మనివత్, మనము హృదయ మందిరములో కూర్చున్నప్పుడు పరమాత్మునికి సాన్నిధ్యములోకి వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడుతూ ఉంది. మీరు గనక సుదీర్ఘముగా ఈ ధ్యాన ప్రక్రియను గనక మీరు జీవితంలో అవలంబించుకుంటే మీకు ఆ మస్తిష్క భాగమున, ఆ హృదయమున మీకు ఎలా అనిపిస్తుందంటే నేను పరమాత్మునిలో ఉన్నట్టు కనబడుతుంది. కానీ నిజంగా మనం పరమాత్మునిలోకి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. కాకపోతే అతని సాన్నిధ్యములోకి వెళ్ళడము వలన, అతని సామీప్యములో కూర్చోవడం వలన మనకి ఎలాంటి అనుభూతి కలుగుతుంది అంటే నేను పరమాత్మునిలో ఉన్నాను, పరమాత్ముని అయిపోయాను అని ఇలాంటి అనుభవాలు మనకు కలుగుతవి. కలిగినంత మాత్రాన మనము పరమాత్ములము కాలేము, పరమాత్ముడు ఎప్పుడు కూడా జీవుడు కాలేడు. ఇంకొక ఉదాహరణ, యా ఇమం చ లోకం చ పరం చ లోకం చ సర్వాణి చ భూతాన్యంతరో యమయతి. ఇప్పుడు ఆ బ్రహ్మ ద్యులోకాన్ని, పృథివీలోకాన్ని, అంతరిక్ష లోకాన్ని, వివిధ నక్షత్రశాల మండలాన్ని కోకొల్లుగా రచిస్తూ ఉన్నాడు పరమాత్ముడు. అంటే పరమాత్ముని చేత రచింపబడినంత మాత్రాన సూర్య నక్షత్రాది గోళాలన్నీ కూడా పరమాత్ముడిగా మారిపోతాయా? మారిపో. పరమాత్ముడు వాటిని పట్టుకున్నంత మాత్రాన పరమాత్ముడు జడమవుతాడా? సాన్నిధ్యములో ఉన్నంత మాత్రాన
అవి ఇవి కావు, ఇవి అవి కావు, అది కాదు, అవి కావు. ఎవరి స్వరూపం వారిది. వారిదే. అప్పుడప్పుడు మనం లోకంలో అంటాం, అరే మీరు ఇద్దరు దగ్గరగా ఉండేసరికి మేము గుర్తుపట్టలేకపోయాము అని అంటాం. అంటే అది భ్రాంతి జ్ఞానము వలన మనం గుర్తుపట్టలే. కానీ ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోతుందో, ఎప్పుడైతే సందేహ నివారణ జరుగుతుందో, అప్పుడు మనకేమర్థం అవుతుంది? ఇరువురు వేరు వేరు. వేరు. అటులనే అయస్కాంతం అని వలే, అంటే ఏదైతే అయస్కాంతం ఉంటుందో అది దూరంగా ఉన్నటువంటి సూదిని కూడా తన వైపు ఏం చేసుకుంటది? ఆకర్షింపజేసుకుంటది. అంటే అక్కడ ఆకర్షణ శక్తి వలన, దీనికున్న సామర్థ్యం వల్ల దూరంగా ఉన్న వస్తువు కూడా దగ్గరికి వచ్చినట్టుగా మనకు అగుపడుతుంది. అటులనే జీవుడు పరమాత్ముని యొక్క గుణకర్మ స్వభావాలను తెలుసుకొని హృదయ మందిరములో కూర్చున్నప్పుడు మనకు ఎలా కనబడుతుంది అంటే, మనం పరమాత్మునికి అతి సామీప్యములోకి ఉన్నట్టుగా జీవుడు భావిస్తాడు. కానీ నిజముగా ఆ బ్రహ్మ యొక్క స్వరూపము ఎప్పుడు జీవునికి అంతు చిక్కదు, దొరకదు. కేవలం జీవుడు సమస్త కార్యములను వదిలిపెట్టి సమస్తమైన మనస్సుతో కూడుకున్న యోజనలను, ఆలోచనలను వదిలిపెట్టి అంతర్ముఖుడైనప్పుడు జీవునకు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న ఆ బ్రహ్మ యొక్క సాన్నిధ్యము, ఆ బ్రహ్మ యొక్క కాంతి, బ్రహ్మ యొక్క శక్తులు అనుభూతిలోకి వస్తవి. ఇదే సత్యం. అంత మాత్రాన ఆ అనుభూతిలోకి వచ్చిన ఏదైతే రసం ఉందో, ప్రకాశం ఉందో, తృప్తి ఉందో, అదే బ్రహ్మ కాదు. అంతవరకే బ్రహ్మను మనం పరిమితం చేయడానికి వీలు లేదు. బ్రహ్మ యొక్క స్వరూపం గాని, బ్రహ్మ యొక్క ప్రకాశము గాని, బ్రహ్మ యొక్క ఆనంద రసము కానీ ఇవంతా అనంతమే. పరమాత్ముడు వేగవంతుడు, క్రియాశీలుడు, మనో అంటే మననశీలుడు. ఈ అనేకములైన సామర్థ్యము వలన కార్యరూప జగత్తును విస్తరింపజేయగలుగుతున్నాడు. అందులో వివిధ జీవులను వాటి వాటి కర్మలను ఆధారముగా చేసుకుని కూర్చోబెట్టగలుగుతున్నాడు, సృష్టిని ధరించగలుగుతున్నాడు, నియమముగా నడిపించగలుగుతున్నాడు, మళ్ళీ ప్రణయములో తనలోకి తీసుకోగలుగుతున్నాడు. ఇంత మాత్రాన సృష్టి బ్రహ్మ కాలేదు, బ్రహ్మ సృష్టి కాలేడు. అటులనే జీవుడు హృదయ మందిరమున ఏదైతే బ్రహ్మను దర్శించుకుంటున్నాడో, ఆ దర్శించుకున్నటువంటి స్థితి ఏదైతే ఉందో అదే బ్రహ్మ, అంతే బ్రహ్మ అనడానికి వీలు లేదు. అర్థమైందా? చాలా ఋషుల యొక్క మాటలని ఋషుల వలె అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నీవు మస్తిష్క భాగమున గల హృదయ మందిరములో కూర్చొని ఏదైతే ఆనందాన్ని అనుభవిస్తున్నావో, ఆ అనుభవించినంత కొలతలోనే బ్రహ్మ లేడు. అతని శక్తి అనంతం, అతని సామర్థ్యం అనంతం. మనం ఇప్పుడు ఒక నది దగ్గరికి వెళ్ళి ఆ నది యొక్క నీటిని దోసెట్లో తీసుకొని త్రాగుతాం. త్రాగినంత మాత్రాన నది అంతే ఉందా? కాదు కదా. పోనీ మనం నీళ్లు త్రాగింది అసత్యమా? కాదు. మన దోసెట్లో వచ్చిన నీళ్లు అసత్యమా? కాదు. సిద్ధాంతం అర్థమవుతుందా? మనం మన దోసిల్లో నింపుకున్న నీళ్లు అసత్యము కాదు. ఆ నీళ్లు నదివే అని చెప్పడం కూడా అసత్యం కాదు. మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో అది కూడా నది ఒడ్డున అన్న పదము అసత్యము కాదు. నది అక్కడ ఉంది,
నదిలోని మనమే కొంత అంశం తీసుకొని ఉపయోగించుకుంటున్నాము. ఉపయోగించుకున్నటువంటి పదార్థమే నది అనకండి, అది నదిలోని ఒక అది కూడా మన సౌకర్యమే. మళ్ళీ మనం నీళ్లు త్రాగితే అది రక్త మాంసాలకు వెళ్ళి అణువణువున వ్యాపింపబడుతుంది. తీసుకున్నది మాత్రం దోసిట్లోకే, కానీ అది మన శరీరంలోకి వెళ్ళినప్పుడు దాని స్వరూపం అనంతంగా ఉంటుంది. ఇలా పంచభూతాల యొక్క స్వరూపమే అనంతముగా ఉన్నప్పుడు మీరు ఆహార పదార్థాలు తిన్నప్పుడు నాలుకలో ఒక ముద్దనే ఇంత ముద్ద పడుతుంది మన తినేటప్పుడు, కానీ అది శరీరంలోకి వెళ్ళినప్పుడు మాంసముగా మారుతుంది, మనస్సుగా మారుతుంది, మజ్జగా మారుతుంది. అలా మజ్జగా రేతస్సుగా ఊర్జాశక్తిగా మారినటువంటి ఆ అన్నము ద్వారా జరుగుతున్న క్రియలన్నీ కూడా అనంతమే. ఎవరం కూడా వివరించలేము. నేను ఇవాళ తిన్నటువంటి అన్నము నుండి ఇంత మజ్జ తయారైంది, ఇంత రసం తయారైంది, ఇంత ఊర్జాశక్తి తయారైంది అని మనం పూర్తిగా ఎవ్వరము ఎక్కడా వివరణ ఇవ్వలేము. అంతే. అన్నములో ఆ శక్తులన్నీ ఇమిడి ఉన్నవి. అవన్నీ మనకు తినేటప్పుడు అగుపడవు, నమలేటప్పుడు అగుపడవు, పాకము చేసేటప్పుడు అగుపడవు. అవి ఎప్పుడు ఎక్కడ ఎలా విడుదలవ్వాలో ఇదంతా ఒక నియమముగా, ఒక మహావ్రతముగా ఈ కార్యరూప జగత్తు ఉంది. మానవ జన్మలో అట్టి శక్తివంతుణ్ణి చూసుకోవడానికి హృదయం అనే మస్తిష్క భాగానికి సులభముగా చెప్పబడి ఉంది. కానీ ఆ మస్తిష్క భాగమున గల బ్రహ్మను జీవుడు ఏదైతే దర్శించుకుంటాడో, దర్శించుకున్నంత మాత్రాన, అనుభూతిలోకి తెచ్చుకున్నంత మాత్రాన ఆ తెచ్చుకున్నదే బ్రహ్మ కాదు. బ్రహ్మ స్వరూపం ఎప్పుడు కూడా విచ్ఛిన్నం కాదు అని చెప్తున్నాడు. సరేనా? ఓం శాంతికి శాంతికి శాంతి.